క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానములో దేవుని మార్గములో మత్తయి సువార్త 20వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలలో మీలో అలా ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పెను. ఒక చిన్న జరిగిన కథ. ఇద్దరు అన్నదమ్ములు. చిన్నవాడికి తన అన్నయ్యతో ఆడుకోవాలని లేదా అతని గదిలో ఉండాలని కోరిక ఉండేది. ఒకరోజు అన్న తమ్ముడితో ఆడుకోవాలనుకుంటున్నట్లు నటించి తమ్ముడిని తన గదిలోకి ఆహ్వానించాడు. నేను నీతో ఆడాలనుకుంటున్నాను అని అడిగాడు. దానికి తమ్ముడు ఉత్సాహంగా సమాధానమిచ్చాడు. అప్పుడు అన్న మనము బానిస మరియు యజమాని పాత్రను పోషించే ఆటను ఆడుకుందామని తమ్ముడికి ప్రతిపాదించాడు. అంతటితో ఆగకుండా త్వరగా అన్న యజమానుడి పాత్ర తీసుకొని తన తమ్ముడికి బానిస పాత్రను ఇచ్చి తన గది అంతా శుభ్రము చేయించుకున్నాడు. తమ్ముడు అన్నకు బానిసని తెలియకుండానే అతని గదిని శుభ్రం చేసేసాడు. యజమానుడు అయ్యే వంతు తమ్ముడికి వచ్చినప్పుడు అన్న ఇక తనకు ఆడటానికి ఇష్టం లేదని చెప్పి తమ్ముడిని తన గది నుండి బయటకు వెళ్ళమని చెప్పాడు. ప్రతి ఒక్కరూ నాయకత్వం వహించాలని కోరుకునే రోజులలో మరియు అటువంటి కాలంలో మనం జీవిస్తున్నాం. కానీ ఏ ఒక్కరూ అనుసరించడానికి ఇష్టపడరు. అందరూ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు, కానీ ఎవరు పాటించడానికి ఇష్టపడరు. అందరూ అధికారంలో ఉండాలని కోరుకుంటారు, కానీ ఎవరు విధేయతను చూపడానికి లోబడడానికి ఇష్టపడరు. యేసు మనల్ని అనుచరులుగా ఉండమని పిలిచాడు. ఆయన మనకు సేవకులుగా ఉండాలని నేర్పించాడు. ఆయన మనకు మాదిరి చూపించాడు మరియు బోధించాడు. మనము మొదటి వారిగా కాకుండా చివరిగా ఉండాలని, లోబడమని, తిరుగుబాటు చేయవద్దని చెప్పాడు. స్నేహితులారా, మీరు దేవునితో ఒప్పుకోలు చేసుకోండి. నేను అనుసరించడానికి ఎంచుకుంటాను, నేను సమర్పించాలని ఎంచుకున్నాను, నేను సేవ చేయడానికి ఎంచుకున్నాను, అందుకే నేను సేవ చేయడానికి నాయకత్వం వహించగలను. అందుకే నాకు ఆ అధికారం ఇవ్వబడింది, నాలో ఉంది. దాని గురించే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవుని రాజ్యంలో జీవానికి మార్గము నా సిలువని ఎత్తుకొని చనిపోవడము, నాయకత్వం వహించడానికి మార్గము అనుసరించడమే, అధికారం పొందడానికి మార్గము సమర్పించుకోవడమే. ఆమెన్. దైవాశీస్సులు.